నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. మహిళా దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని క్యాంప్ కార్యాలయంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ మాజీ మహిళా కౌన్సిలర్లకు మరియు బీఆర్ఎస్ పార్టీ మహిళా నాయకురాళ్లకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాపరెడ్డి సత్కరించారు. ఈ సందర్భంగా వంటేరు ప్రతాపరెడ్డి మాట్లాడుతూ సృష్టికి మూలమైన స్త్రీమూర్తులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు బాగుంటేనే ఆ కుటుంబం, రాష్ట్రం, దేశం బాగుంటుందన్నారు. ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారన్నారు. సమాజంలో మార్పు తీసుకురావాలంటే మహిళామూర్తుల పాత్ర అత్యంత కీలకమన్నారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుకెళ్లాలని, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలియజేశారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేసిందన్నారు. గత సమైక్యాంధ్ర పాలనలో తాగడానికి మంచినీళ్లు లేక మహిళలు ఖాళీ బిందెలతో రోడ్ల మీద ధర్నాలు చేసేవారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో గోదావరి జలాలతో తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన, సురక్షితమైన మంచినీరు అందించి మహిళలను రోడ్ల మీదకి రాకుండా చేసిన ఘనత కేసీఆర్దని అన్నారు. మహిళలకు భరోసాగా మేనమామ కానుకగా మహిళలను, ఆడబిడ్డలను గౌరవిస్తూ కళ్యాణ లక్ష్మి పథకం తీసుకొచ్చి పెళ్లి చేసుకున్న ప్రతి ఆడకూతురికి ₹1,00,000 ఆర్థిక సాయం చేసిన ఘనత కేసీఆర్దన్నారు. అంతేకాకుండా గర్భిణీ స్త్రీలకు మంచి పౌష్టికాహారం అందించడం కోసం న్యూట్రిషన్ కిట్ను అందించిన ఘనత కూడా కేసీఆర్దని తెలిపారు. కేసీఆర్ కిట్ ద్వారా తల్లి పిల్లలకు కావలసిన సామాన్లను కేసీఆర్ కిట్ రూపంలో అందించిన ఘనత కేసీఆర్దన్నారు. అంతేకాకుండా బీడీ కార్మికులకు పెన్షన్ ఇచ్చిన ఘనత కూడా కేసీఆర్దే అని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఒంటరి మహిళలకు దేశంలోనే మొట్టమొదటిసారిగా పెన్షన్లు అందజేసిన ఘనత కేసీఆర్దన్నారు. అంతేకాకుండా వితంతువులకు, వృద్ధులకు, వికలాంగులకు నేరుగా పెన్షన్లను వారి ఖాతాలో జమ చేసిన ఘనత కూడా కేసీఆర్దని తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రంలో చదువుకునే పేద విద్యార్థుల కోసం గురుకుల పాఠశాలల్లో, మైనారిటీ పాఠశాలలు, రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేసి విద్యార్థినులకు కావలసిన వసతులను కల్పించి నాణ్యమైన విద్యతో పాటు హాస్టల్లో నాణ్యమైన భోజనాన్ని అందించిన ఘనత కేసీఆర్దన్నారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ మున్సిపల్ మాజీ చైర్మన్ ఎన్సీ రాజమౌళి, గజ్వేల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు మాదాసు అన్నపూర్ణ శ్రీనివాస్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఖాజా విరాసత్ అలీ, పట్టణాధ్యక్షులు నవాజ్మీ, కౌన్సిలర్లు వంటేరు ఉమాగోపాల్ రెడ్డి, ఉప్పల మెట్టయ్య, బబ్బూరి రజిత, తలకొక్కుల భాగ్యలక్ష్మి దుర్గాప్రసాద్, గుంటుకు శిరీష రాజు, మరికంటి వరలక్ష్మి కనకయ్య, పంబాల అర్చన శివ, బాలామణి శ్రీనివాస్ రెడ్డి, అత్తిలి మాధవి శ్రీనివాస్, చీర్ల శ్యామల మల్లేశం, మామిడి విద్యారాణి శ్రీధర్, బొగ్గుల చందు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అరుణ భూపాల్ రెడ్డి, మహిళా అధ్యక్షురాలు మంజులారెడ్డి, సునీత, కౌన్సిల్ మెంబర్ కోలా సద్గుణ, అల్వాల బాలేష్, కోఆప్షన్ సభ్యులు ఉమర్, అహ్మద్, ఫర్జానా, రజియా తదితరులు పాల్గొన్నారు. చైర్ మిగిలినప్పుడు అడగాలి, మిగిలలే కదా చైర్. इधर इधर ना అడిస్తుంది మళ్ళా మీరే మళ్ళీ మహిళల ఐక్యత, మహిళల ఐక్యత. అదే ఏడుకోవాలి ఇంకా అనుకోరి
కూడా మళ్ళా మీరే నాలుగు కేసీఆర్ గారి నియోజకవర్గంలో గజ్వెల్ కాన్స్టిట్యున్సీలో ఈరోజు మన ఎమ్మెల్యే క్వార్టర్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రతాప్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో మాజీ ప్రజాప్రతినిధులు అందరి ఆధ్వర్యంలో ఘనంగా ఈ వేడుకను జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. అలాగే మునుముందు కూడా పార్టీకి ప్రతి ఒక్కరము శాయశక్తులా పనిచేసి మళ్ళీ మన కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టడానికి ప్రతి ఒక్కరం శాయశక్తులా ప్రయత్నిస్తామని చెప్పేసి ఈ ఉమెన్స్ డే సందర్భంగా నేను ప్రామిస్ చేస్తున్నాను. అలాగే మహిళలందరూ అన్ని రంగాలలో కూడా ముందంజగా ఉండాలని ప్రపంచ దేశాల్లో కానీ మన దేశంలో కానీ ఎక్కడైనా కానీ మహిళలందరూ రేపు రాబోయే కాలంలో అన్ని రంగాలలో ముందుండాలని అనుకుంటున్నాను. అలాగే పేరున అందరికీ మరొకసారి ఉమెన్స్ డే కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గజ్వెల్ బీఆర్ఎస్ పార్టీ తరఫున గజ్వెల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో మహిళల్ని గౌరవించడం మన సాంప్రదాయం. సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము, ప్రతి యుగములో కూడా స్త్రీని గౌరవించినటువంటి సంప్రదాయము, సంస్కృతి మన భారతదేశాన్ని. పార్వతీ పరమేశ్వరుడని, సీతారాముడు అని, అట్లనే సరస్వతి బ్రహ్మ అని, అట్లనే ఈ పార్వతీ పరమేశ్వరుడు, సరస్వతి బ్రహ్మ, శివపార్వతి ఇవన్నీ కూడా ఆటి నుంచి నేటి వరకు కూడా మరి స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం. మన దేశానికి ఒక సంస్కృతి ఉంది. ఆ సంస్కృతిలో భాగంగా అమ్మగా, భార్యగా, చెల్లిగా, అక్కగా, కూతురుగా అన్నీ జీవితకాలంలో అన్ని పాత్రలు పోషించేటువంటి అవకాశం స్త్రీలకు దక్కింది. కాబట్టి వాళ్ళందరూ కూడా మనం గౌరవించడం మన సంప్రదాయం. దాంట్లో భాగంగానే కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున గౌరవించి ప్రతి అక్క చెల్లి రోడ్డు మీదకి రావద్దు, ఇంట్లో ఉండాలని చెప్పి మిషన్ భగీరథ తీసుకొచ్చి ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇంట్లోకి పంపించి అక్కా చెల్లెల్ని గౌరవించినటువంటి సంస్కృతి మన కేసీఆర్ గారిది. అట్లనే ఆడబిడ్డలకి కళ్యాణ లక్ష్మి ఇచ్చి ఒక మేనమామగా, ఒక అన్నగా, తోడుగా నిలబడేటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. అదేవిధంగా గర్భిణీ స్త్రీలు ఉంటే వాళ్ళకి కేసీఆర్ కిట్ ఇచ్చి, న్యూట్రిషన్ కిట్ ఇచ్చి, వాళ్ళ ఆరోగ్యపరంగా అన్ని విధాల అందుబాటులో ఉండి ఆదుకున్నటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. మరి అలాంటి వ్యక్తి సారథ్యంలో మేమందరం కలిసి పనిచేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. మరి ఇలాంటి మహిళా దినోత్సవ కార్యక్రమాలు ఇంకెన్నో జరుపుకోవాలి. వచ్చే రోజులలో కూడా రిజర్వేషన్ వచ్చి దాదాపుగా 33% మహిళలకి రిజర్వేషన్స్ వస్తే అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ మహిళల యొక్క గళం వినిపించి మహిళలకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద మాట్లాడేటువంటి శక్తి మహిళలకే వస్తుంది. కాబట్టి భవిష్యత్తులో ఇంకా ఎదగాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అదేవిధంగా కేసీఆర్ గారు రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో కూడా చాలా మహిళా రెసిడెన్షియల్ స్కూల్ మన గజ్వెల్లోనే ఉంది. అట్లనే చాలా అన్ని విధాల మహిళల కోసం ఆలోచించే నాయకుడు మన కేసీఆర్ గారు. కాబట్టి ఆయన సారథ్యంలో మనం అందరం కలిసి పనిచేద్దామని చెప్పి తెలియజేస్తూ మరొక్కసారి అంతర్జాతీయ శుభాకాంక్షలు మహిళలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. జై మహిళా శక్తి.